ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల్లో సీఎం చంద్రబాబు పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేసిందేమీ లేదని వైసీపీ నుంచి విమర్శలొస్తుంటే, క్లిష్ట పరిస్థితుల్లో కూడా పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్నా క్యాంటీన్లు వంటి పథకాలను అమలు చేయడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని టీడీపీ చెప్తోంది. మరికొందరేమో 100 రోజుల్లోనే ప్రభుత్వ పాలనపై ఓ అంచనాకు రావడం సరికాదని కూటమి ప్రభుత్వంపై రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు సోనూ సూద్. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే సీఎం చంద్రబాబు తన మార్క్ చూపించారన్నారు. ప్రజలు సురక్షితంగా ఉండేలా చూసుకుంటున్నారని ప్రశంసించారు. స్పష్టమైన విజన్తో ఆయన ముందుకు వెళ్తున్నారని, సీఎం చంద్రబాబును చూస్తే గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఆయన్ను త్వరలోనే కలుస్తానని, ఏపీ అభివృద్ధికి తన వంతు కృషిని చేస్తానని నటుడు సోనూ సూద్ చెప్పారు. ఇకపోతే నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన సోనూ సూద్ కరోనా టైంలో ప్రజలకు అండగా తన వంతు సాయం చేస్తూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఫేమస్ కూడా అయ్యారు. ప్రజలకు సామాజిక సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే ఆయన సీఎం చంద్రబాబు పాలనపై సానుకూలంగా వ్యాఖ్యానించడంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.